హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలంగాణ స్పెషల్ గారెలు చూద్దాం. నేనైతే బియ్యం పిండితోని గారెలు చేసుకుంటున్నాను. మా తెలంగాణలో ఏ పండుగ అయినా గారెలు తప్పకుండా చేసుకుంటారు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా ప్రొసీజర్లోకి వెళ్దాం. ఒక పెద్ద గిన్నెలో 1/2 కేజీ బియ్యం పిండి, అలాగే 1/2 కేజీ ఆటా చపాతీ పిండి వేసుకున్నాను. పిండి రెండింటిని బాగా జల్లించుకొని తీసుకోవాలి. గారెల కోసం చపాతీ పిండి, బియ్యం పిండి రెండు సమానంగా తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్లంత పసుపు, అలాగే 2-3 టీ స్పూన్లంత కారం. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, గారెలు కారం కారంగా అనిపిస్తాయి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒకవేళ తక్కువ అనిపిస్తే చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక 2-3 టీ స్పూన్ల నువ్వులు, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వాము కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక 10-15 నిమిషాల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని దీంట్లో వేసుకోవాలి. మనం గారెలు తింటుంటే మధ్య మధ్యలో పలుకుల్లాగా తగులుతుంటే చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఇప్పుడు మనం చేత్తో కలుపుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా పిండంతా కలుపుకోవాలి. ఫస్ట్ పొడిపిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. వాటర్ గోరువెచ్చగా ఉండేలాగా చూసుకొని పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండిని మొత్తం ఇలా డౌలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా గారెలను ప్రెషర్తోని ఒత్తుకొని వేడైన ఆయిల్లో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలన్నీ ఇలా వేపుకోవాలి. బాగా కలర్ వచ్చాయి కదా, వీటిని ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి వేసుకుందాం. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని గారెలన్నిటినీ వేయించుకోవాలి. అన్నీ మనం చేసుకునే విధంగా తయారు చేసుకున్న పిండి అంతా రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి, రెడీ. తప్పకుండా ట్రై చేయండి.